ఏదైతే 10 సంవత్సరాలు నానబెట్టిందో ప్రతి సంవత్సరము 8,000 ఉద్యోగాలు రిటైర్మెంట్ అయితే చాలామంది ఏమనుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో 8,000 మెంబర్స్ 8,000 ఇంటూ 10 సంవత్సరాలు అంటే 8 లక్షల ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ చాలని అమౌంట్తోని ఎట్టి పరిస్థితుల్లో నేను ఉద్యోగం సాధించాలి, మా తల్లిదండ్రులను కష్టపెట్టొద్దనే ఉద్దేశంతోనే హైదరాబాద్కు వచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ప్రతి ఒక్కరూ కోచింగ్ ఇచ్చుకుంటా చాలని అమౌంట్తోని ఒక్కో రూమ్లో నాకు తెలిసి ఇంచుమించుగా 10 మంది పడుకున్న దాఖలాలు ఉన్నాయి. చాలామంది నిరుద్యోగులు కూడా 5 రూపాయల భోజనంతో ఎవరు కనిపించకుండా భోజనాలు చేసి ఎట్టి బస్సులో ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఉన్నది. టీజీపీఎస్సీ ఏదైతే ఉందో దానిలో ఇప్పటి వరకు 30 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు. అదేవిధంగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు బయట 15 లక్షల నుండి 20 లక్షలు ఉన్నారు. ఏ విధంగా ఉందంటే పెనవం తీసి పొయ్యిలో వేసినట్టున్నది. ఈ గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో ఈ ప్రభుత్వం చేస్తాని. అదేవిధంగా మొన్న వీళ్ళు యూత్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఈ యూత్ డిక్లరేషన్ ఎక్కడ అమలు చేయలేకపోయారు. యూత్ డిక్లరేషన్ ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను గిట మేనిఫెస్టోలో పెట్టండి. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తాను కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను గిట అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంట్లో మార్చి నుండి ఏప్రిల్ లోపల ఏ విధంగా ఉద్యోగాలు అవుతున్నాయో ఈ ఉద్యోగాలు ఇస్తామని కూడా కమిట్మెంట్ ఇచ్చి చాలా నిరుద్యోగులు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకటే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ నేను ఇస్తున్నా అని చెప్పడంతో గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఈ గత ప్రభుత్వాన్ని 48,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కేవలం 13,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మేము మా అకౌంట్లో వేసుకుందామని ప్రపోజల్ పెట్టారు. ఒక అతను చెప్తాడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాను, ఇంకో అతను చెప్తాడు 65,000 ఉద్యోగాలు ఇచ్చినాను. అదేవిధంగా ఇంకో అతను బట్టి విక్రమార్క గారు చెప్తారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాను. దీంట్లో శ్రీధర్ బాబుకు పొందలేదు, బట్టి విక్రమార్క గారు పొందలేరు. తర్వాత బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన ఉంటారు. మరి ఎక్కడ ఇచ్చిరో నేను సవాల్ విసురుతా ఉన్నా. ఎక్కడ రమ్మంటే అమరవీర స్థూపం దగ్గరికి నేను వస్తాను, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చిరో దానికి సవాల్ విస్తున్నా. సవాల్ స్వీకరిస్తే నేను ఏడికి రమ్మంటే ఆడికి వస్తాను. ఎందుకంటే నా డాటా మొత్తం నా దగ్గర ఉన్నది. ఈ డాటాతోని ఎందుకంటే చాలామంది ఎంతమంది నిరుద్యోగులు అవుతున్నారో ఈ నిరుద్యోగులకు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా దీంట్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే గ్రూప్ 1 1000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, గ్రూప్ 2 2,500 ఖాళీ ఉన్నాయి, గ్రూప్ 3 15,000 ఖాళీ ఉన్నాయి, ఎస్ఐ 1,500 ఖాళీ ఉన్నాయి, కానిస్టేబుల్ 25,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, పవర్ సెక్టర్లో ఏఈ ఏడబ్ల్ఈ జేఎల్ఎం 10,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, హెల్త్ డిపార్ట్మెంట్లో 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 5,000 ఖాళీ ఉన్నాయి, జీపీఓలో 6,000 ఖాళీ ఉన్నాయి, ఆర్టీసీ సింగరేణిలో ఇతర కార్పొరేషన్లు ఖాళీ ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు విద్యార్థులు వాళ్ళ ఏజ్ బార్ అయిపోతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి డిమాండ్ చేసేది ఏంటంటే అరే పాపం వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే ఈరోజు కూడా నేను ఎంతో ప్రిపేర్ అయిపోయినా మండలిలో వాళ్ళ గురించి మాట్లాడదాం, ఇది రికార్డ్ అవుతుంది. ఈ రికార్డుతో కూడా కనీసం కనివిప్పు అయితే సీఎం గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నప్పుడే వాళ్ళు ఏదైతే ఉన్నదో దీని మీద ఆధారపడి ఉన్నది. చాలామంది డైవర్ఫికేషన్ కూడా కానికపోతా ఉన్నారు. కనీసం వాళ్ళ ఉద్దేశం ఏముందంటే గ్రూప్స్లా 80% సాధించుకొని ఒక మంచి ఉద్యోగం సాధించుకొని ఊరికి వెళ్దామనే ప్రపోజల్ వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది. వాళ్ళ ఆదుకునే నాదులు లేదు. కనీసము నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు. ఎవరిని పిలిచి చెప్పారో ఇదే ప్రియాంక గాంధీ పిలిచి చెప్పారు. అదేవిధంగా అశోక్ నగర్ రాహుల్ గాంధీ గారికి వచ్చారు. మేయర్ నేను చెప్తా ఉన్నా, సవాల్ విస్తున్నా, అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి మీరు రావాలి. గతంలో ఏమో అడ్డు ఉన్నది, ఎస్సీ సప్లాన్ ఏదైతే ఉన్నదో ఎస్సీ సప్లాన్ అడ్డం వచ్చింది అన్నారు. ఎస్సీ సప్లాన్ 5 నెలలు అయింది,
5 నెలల తర్వాత కూడా ఏ ఒక్కరి కూడా ఇంతవరకు చీమ కుట్టినట్లేదు. ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్ని మీ ఖాతాలో వేసుకొని కనీసం అంటే వీళ్ళు 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో కేవలం 6.5% ఇచ్చి చేతులు దులుపుకునే దాఖలాలు ఉన్నాయి. మీరు ఇచ్చిన హామీలు ఇంకా చాలా ఉన్నాయి. ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో టీఎస్పీఎస్సీలో మీరేమన్నారు, గత ప్రభుత్వం పేపర్ లీక్ అయింది, మేము మంచి క్వాలిటీ వేస్తాం. అరే దానిలో కూడా రిక్రూట్మెంట్ లేదు, కేవలం ఇద్దరు ఉన్నారు. మేము నిరుద్యోగుల తరఫున నేను ఒకటే చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నాం, నిరుద్యోగుల గొంతుకనే 80% ఈరోజు మండలంలో మాట్లాడదామని చాలా ప్రయత్నించినాం. ఎందుకంటే టీఆర్ఎస్ఎల్ ఏదైతే బీఆర్ఎస్ఎల్ ఉన్నారో కాళేశ్వరం సిబిఐకి వస్తే దానికి వాళ్ళు బైకాట్ చేసుకోవడంలో ఎక్కడ వాళ్ళ 1 అవర్నే అడ్జైన్ చేయడం జరిగింది. నేను మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే నిరుద్యోగులకు ఇప్పటికైనా మీరు తెలివి తెచ్చుకొని నిరుద్యోగులకు అండగా ఉండాలి. నిరుద్యోగులు ఏవైతే ఖాళీ ఉన్నాయో వెంటనే భర్తీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున